మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్ది కాలము ఈడీ కస్టడీలోను తర్వాత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే సుప్రీంకోర్టులో తాను వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఆమోదించిన సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం నిమిత్తం అతనికి మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అంటే మే 10వ తేదీన అతన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1వ తేదీన తిరిగి కోర్టు ముందు లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేజ్రీవాల్ తాజాగా మరొక పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అదేంటంటే జూన్ 1న కాకుండా మరో వారం రోజులు తన మధ్యంతర బెయిల్ పిటిషన్ను పొడిగించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తను అనారోగ్యం బారిన పడ్డానని, తన యొక్క కీటోన్ లెవెల్స్ చాలా పెరిగిపోయాయని, స్కానింగ్ లాంటి పరీక్షలు చేసుకోవాలని, అదేవిధంగా తను 7 కిలోల మేర బరువు తగ్గానని, ఈ నేపథ్యంలో తనకు తీవ్ర అస్వస్థత ఉన్నందున ఆరోగ్యము పరీక్షల కోసము, వైద్య సహాయం కోసము, వైద్య చికిత్స కోసము తనకు మరో వారం రోజులు ఇంటీరియం బెయిల్ను పొడిగించాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మొదట తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు విడుదలైతే చాలు, కనీసము తన పార్టీ కోసం ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటాను, అంతవరకు అనుమతినివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తీరా 7వ దశ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంగా ఇంకా మరో వారం రోజులు పొడిగించాలని ఆరోగ్యాన్ని సాకుగా చూపుతూ అరవింద్ కేజ్రీవాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. ఒకవేళ ఇండి కూటమి అధికారంలోకి వస్తే రాజకీయ సమీకరణాలు మారతాయి, అందులో కీలక పాత్ర పోషించవచ్చు అనే ఉద్దేశం కొద్దీ ఆయన మరో వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ను పొడిగించమని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఎందుకంటే ఒకవేళ జూన్ 4వ తేదీన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి గనుక అధికారంలోకి వస్తే తన మధ్యంతర బెయిల్ పిటిషన్ కాస్త రెగ్యులర్ బెయిల్గా మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని ఆయన ఆశపడుతున్నారు. కాబట్టి ఆరోగ్యం అనారోగ్యం అనేది కేవలం ఒక సాకుగా చూపించి మరో వారం రోజులు తన మధ్యంతర బెయిల్ పొడిగించుకున్న ఆ తర్వాత పరిస్థితులను బట్టి మరొకసారి బెయిల్ పిటిషన్ పొడిగించుకునే అవకాశం ఉంది. ఒకవేళ 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొడిగిస్తే మరికొంతకాలం చికిత్స అవసరం అంటూ మరోసారి బెయిల్ పిటిషన్ను దాఖలు చేసి గడువు కోరే అవకాశం ఉంది. ఈ విధంగా బయటకు వచ్చే వరకు ఒక రకమైన విన్నపం, వచ్చిన తర్వాత మరో కారణం చూపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఏదో విధంగా జైలుకు వెళ్లకుండా బయటే ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు విధించిన షరతులను ఆయన అక్కడక్కడ ఉల్లంఘిస్తూ కేసుకు సంబంధించిన అంశాలను కూడా పరోక్షంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఏ విషయాలైతే సుప్రీంకోర్టు ప్రస్తావించకూడదని చెప్పినప్పటికీ ఆయన మాత్రము ఒకవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే తాను జైలుకు వెళ్ళడం ఖాయమని, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తేనే తాను జైలుకు వెళ్లకుండా ఉంటానని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన షరతులను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ విధంగా పరోక్షంగా సుప్రీంకోర్టు ఇచ్చిన షరతులను ఉల్లంఘిస్తూ కూడా తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా మరొక వారం రోజులు పొడిగించాలంటూ, ఆ తర్వాత ఆరోగ్యం పూర్తిగా నయం కాలేదు కాబట్టి మరొక వారం కావాలని కూడా కోర్టును అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఏదో ఒక సాకును చూపుతూ బయటే ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ యొక్క కొత్త నాటకానికి తెరతీశారు. అయితే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులకి మరి వైద్య చికిత్సలు అందవా? అక్కడ వైద్యులు ఉండరా? మరి ఎవరైతే రిమాండ్లో ఉంటారో వారి యొక్క బాధ్యతలను మరి జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకోదా అంటే తీసుకుంటుంది. వారికి ప్రత్యేకంగా అవసరమైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి కూడా వైద్య సహాయం కూడా అందిస్తుంది. ఏంటంటే ఎక్కడైనా వైద్యం అందుతుంది, కానీ ఆయన తన యొక్క ఆరోగ్యాన్ని సాకుగా చూపి బయటే ఉండాలనుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ దానికి రాజీనామా చేయకుండా ఆయన జైలులోనే నిర్బంధంలో ఉండాలని తీర్మానించుకున్నారు. మరి ముఖ్యమంత్రి స్వయంగా జైల్లో ఉంటే ఇక్కడ పరిపాలన సాగించేది ఎవరు? కేవలం తన పదవిని అంటిపెట్టుకుని ఉండడానికి మాత్రమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం లేదు. ప్రజల బాగోగు కోసం ఆలోచించి ఉంటే, ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం తన స్థానంలో మరో వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి ఉండేవారు. ఇక్కడ ప్రజా బాహుళ్యం యొక్క మేలును ఆయన ఆకాంక్షించట్లేదు. కేవలము తన యొక్క లాభం, స్వలాభము మీదనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టి తనకు అనుకూలంగా పరిస్థితిని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్.